100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అతివేగానికి మరో ఇద్దరు యువకులు బలైపోయారు. తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలోని గరుడ వారధిపై జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే ఇది సాధారణంగా జరిగేట్లాగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కాదు. సినిమాలో మనం కొన్ని సీన్స్ చూస్తాం. స్టంట్స్లో ఎలా అయితే హీరో తన హీరోయిజాన్ని చూపించడమో లేకపోతే ఇట్లాంటి స్టంట్స్ చూస్తాం కదా, ఆ రేంజ్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవటం చాలా బాధాకరమైన ఘటన. ఈ మధ్య రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రమాదాల స్థాయి మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. అయితే గరుడ వారధిపై ప్రయాణిస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్నారు. ఒకరు కనిష్క్, అలాగే మరొకరు కామినేని. ఇద్దరు కూడా ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ గరుడ వారధిపై చాలా షార్ప్ కర్వ్ ఉంటుంది. అది టర్న్ అయ్యే టైంలో అక్కడ కానీ మనం వేగాన్ని తగ్గించకపోతే ప్రాణాలు రిస్క్లో పడినట్టే. ఇప్పటికీ కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. బట్ నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో వాళ్ళు అతి వేగంగా 120 స్పీడ్తో వస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒక్కసారిగా వారధిపై ఉన్నటువంటి డివైడర్ను ఢీకొని, డివైడర్ పైన ఉన్నటువంటి నోటీస్ బోర్డు ఏదైతే ఉంటుందో వేగంగా వెళ్ళవద్దు అంటూ హెచ్చరిక బోర్డు ఉంటుంది, దాన్ని ఢీకొని కిందన 50 మీటర్ల కిందకు పడింది. అంటే ఒక్కసారి ఈ దృశ్యాలు ఏ రేంజ్లో ఉంటాయో మనం ఊహిస్తేనే గుండెలు వణికిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇవి సినిమాల్లో స్టంట్స్, నిపుణుల పర్యవేక్షణలో చేస్తే స్టంట్స్. అలాంటిది రియల్ లైఫ్లో ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళ ప్రాణాలు ఇంకేమైనా ఉంటాయా? అసలు ఊహించడానికి కూడా ఎంత కష్టంగా ఉంది. 50 మీటర్ల ఎత్తులో నుంచి పడినటువంటి ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరి ఇంకొకరైతే కొంత కొన ఊపిరితో ఉన్నారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించి బ్రతికించాలి అనే ఒక ఆలోచన వచ్చేలోపే క్షణాల్లోనే మరో యువకుడు కూడా ప్రాణాలు వదలటం చాలా బాధాకరం. ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదంతో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వాహనదారులు కావచ్చు, పూర్తిగా గుమిగూడారు. అయ్యో, ఇద్దరు ప్రాణాలు ఇలా గాల్లో ఎగిరిపడి పోయాయే అంటూ ప్రతి ఒక్కరూ తీవ్రంగా చలించిపోయినటువంటి దృశ్యాలు అవి. ఎందుకంటే ఒకవైపు రాయల్ ఎన్ఫీల్డ్ చాలా రిచ్ బైక్, మరొక వైపు వీళ్ళ ప్రయాణం చాలా దూసుకుపోతోంది. అతి వేగం 120 స్పీడ్, అది కూడా ప్లెయిన్ రోడ్ కాదు, ఒక వారధి వంతెనపై వీళ్ళు ప్రయాణిస్తున్నారు. అంటే జరగరానిది జరిగితే ప్రమాదం ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా ఈ ఘటన కూడా ఒక బాధాకరమైన, ఒక దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తే అందులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అతి వేగమే ప్రతి చోట కూడా కర్వ్స్ ఉన్న దగ్గర నెమ్మదిగా వెళ్ళాలి అంటూ కూడా ఎక్కడికక్కడే సూచిస్తూ హెచ్చరిక బోర్డులు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఘాటీలో ప్రయాణించినప్పుడు కానీ, యాక్సిడెంట్ జోన్స్ దగ్గర కానీ అవి మనం చూసినా కూడా పెద్దగా పట్టించుకోం. కానీ మన వేగాన్ని ఏమాత్రం తగ్గించం. అదే ప్రమాదంగా మారుతుంది, మృత్యువుల కాటేస్తోంది, ప్రాణాలు హరించేస్తోంది. ఇక్కడ తిరుపతిలో జరిగినటువంటి ఈ దారుణ ఘటన కూడా ఇద్దరు యువకుల మృతదేహాలను రుయా హాస్పిటల్కు తరలించారు. బట్ ఆ రెండు కుటుంబాలు ఎంత తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయో చెప్పడానికి కూడా మాటలు రావు. యువకులు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, వాళ్ళకే తెలియాలి. అసలు భవిష్యత్తు పైన ఒక గోల్ ఉండేటటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా రోడ్డు ఎక్కితే చాలు, మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణించాల్సిన అవసరం ఉంటుందో కూడా ప్రతి ఒక్కరి మైండ్లో ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు అతివేగం వల్ల మన ప్రాణాలు పోవడమే కాదు, పక్కనున్న వాళ్ళ ప్రాణాలను కూడా మనం రిస్క్లో పడేసే వాళ్ళం అవుతాం. ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాలపై హెచ్చరిస్తూనే ఉన్నా, సూచనలు చేస్తూనే ఉన్నా, జాగ్రత్తలు చెబుతున్నా, మైనర్లకు, టీనేజర్స్కి కౌన్సిలింగ్లు ఇస్తున్నా, అబ్బే ప్రయోజనమే లేదు. ఎక్స్పాన్సివ్ బైక్ చేతికొచ్చిందంటే రేసింగ్ ఇచ్చుకుంటూ దూసుకుపోవడమే తప్ప అది కంట్రోల్ తప్పితే మన ప్రాణాలు ఏమవుతాయి అనే కనీస ఆలోచన, విజ్ఞత కూడా లేకుండా వీళ్ళ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామని కాదు, కానీ వాళ్ళకే తెలియాలి. ఈ వారధిపై ప్రయాణిస్తున్నప్పుడు, ఇక్కడ బ్రిడ్జ్ పై మనం ప్రయాణిస్తున్నప్పుడు మన వేగాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నది వాళ్ళకే తెలియాలి. బట్ అక్కడ వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేదు. అతి వేగంగా దూసుకుపోతూ 120 స్పీడ్తో వెళ్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా వంతెనపై ఉన్న డివైడర్ను ఢీకొని
దానిపైన ఉన్నటువంటి ఐరన్ బోర్డు ఉంటుంది మనకి, అక్కడ స్లోగా వెళ్ళండి కర్వ్ ఉంది అని చెప్పి. అలాంటి ఒక బోర్డ్ని బైక్ ఢీకొనడం వల్ల బైక్ అక్కడే పడిపోయింది. ఈ ఇద్దరు యువకులు మాత్రం 50 మీటర్ల కిందకి ఎగిరి పడ్డారు. ఇద్దరికి డిస్టెన్స్ కూడా 20 మీటర్స్ దూరంలో ఒకరి మృతదేహం పడితే మరొకరు మృతదేహం 20 మీటర్స్ డిస్టెన్స్లో. ఒకవేళ ఆ బోర్డును కూడా ఇది ఆపకపోతే బైక్ కూడా ఎగిరి పడితే ఇంకెంతమంది ప్రాణాలు పోయేవో అసలు ఊహిస్తేనే చాలా కష్టంగా ఉంది కదా. చాలా దారుణమైన ఘటన. కుటుంబాలు తీవ్రంగా రోధిస్తున్నాయి తమ బిడ్డల్ని పోగొట్టుకున్నందుకు. కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుని గుమిగూడారు. అయ్యో, ఇంత దారుణమైన రోడ్ యాక్సిడెంట్ని మేము చూడలేదు. తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఈ స్థాయిలో రోడ్డు ప్రమాదం జరగటం, ఈ స్థాయిలో ఇద్దరు యువకులు స్పాట్లోనే చనిపోవటం, బైక్ ఎగిరి పడటం, సినిమాటిక్ రేంజ్లో ఈ సీన్ అంతా కనిపించింది అంటూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చర్చించుకోవటం కూడా చాలా బాధాకరమైన ఘటన. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి కారణం ప్రధానమైనది అతి వేగం వల్లే జరుగుతున్నాయి. సెల్ఫ్ కంట్రోల్ ఉండటం లేదు, దూసుకుపోతున్నారు. మనకేవి అడ్డు అదుపు లేదు అనుకుంటున్నారు కానీ మృత్యువు కాటేసినట్టు కూర్చుంటోంది. ఎప్పుడు కబలిద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగానే మనుషుల ప్రాణాలను హరించేస్తోంది, మింగేస్తోంది. బాధాకరమైన ఘటన. అసలు రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారణ జరగాలి అంటే ఎట్లాంటి వాల్యుబుల్ సజెషన్ మీ నుంచి ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు